పోలవరం ప్రాజెక్ట్ సురక్షితమేనా? ఎటువంటి ఒత్తిడినైనా తట్టుకుంటుందా? భూకంపాల్లాంటి పెను విపత్తులను తట్టుకుని నిలబడగలదా? కొంతకాలంగా చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. కొందరైతే బహిరంగంగానే పోలవరం ప్రాజెక్ట్ భూకంపాన్ని తట్టుకోలేదని విమర్శలు చేశారు. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రాజెక్ట్ నిర్మాణానికి అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు. సాగు, తాగునీటితో పాటు జల విద్యుత్తుత్పత్తికి ఉపయోగపడేలా నిర్మిస్తున్న ప్రాజెక్టు. మరోపక్క నదులు అనుసంధానానికి బాటలు వేస్తున్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఏపీ వైభవం మరింత ద్విగుణీకృతమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు, ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ కొంతమంది మాత్రం భూకంపాన్ని ప్రాజెక్టు తట్టుకోలేదంటూ ప్రచారాలు చేస్తున్నారు. కానీ వారి వాదనలో పసలేదని ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు, అధికారులు ఉపయోగిస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని బట్టి తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ ప్రాజెక్టు నిర్మితమవుతున్న ప్రాంతం భూకంపం వచ్చే ప్రాంతం కానప్పటికీ కొందరు మాత్రం అనుమానాలు రేకెత్తిస్తున్నారు. భూకంపాలు వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని భారతదేశాన్ని 4 జోన్లుగా విభజించారు. మొదటి 2 జోన్లు ఉన్న ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువ. మిగిలిన 3, 4 జోన్లలో వచ్చే అవకాశం తక్కువ. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ప్రాంతం జోన్ 3లో ఉంది. అంటే ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువని జియోలాజిస్టులు చెబుతున్నారు. ఒకవేళ వస్తే అప్పుడు ఏం చేస్తారు అనే అనుమానాలు కూడా రాకుండా, భూకంపం వచ్చినా ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉండేలా సాంకేతిక విధానంలో దీన్ని నిర్మిస్తున్నారు. భూమి లోపల ఖాళీ ప్రదేశాలు ఏర్పడినప్పుడు ఆ ఖాళీలు సర్దుబాటు క్రమంలో భూకంపాలు సంభవిస్తాయి. ఇదే అంశాన్ని ప్రామాణికంగా తీసుకున్న పోలవరం అధికారులు అసలు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో, అంటే డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యాంల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నదీ గర్భంలో ఖాళీలు లేకుండా లోపల నేలను గట్టిపరచాలని భావిస్తున్నారు. దానివలన భూకంపం వచ్చే అవకాశం ఉండదని, ఒకవేళ వచ్చినా డ్యాం తట్టుకుని నిలబడుతుందని చెబుతున్నారు. దానికి సంబంధించిన పనులను అధికారులు ఇప్పటికే చేపట్టారు. వైబ్రో కాంపాక్షన్ విధానంలో నదీ గర్భంలో ఖాళీలు ఉన్న ప్రదేశాల్లోకి ఇసుకను పంపించి ఖాళీలను పూరిస్తున్నారు. దాని నిమిత్తం భారీ రిగ్లను వాడుతున్నారు. ఆ రిగ్కు ఉండే వైబ్రేటర్ దాదాపు 100 అడుగుల లోతు వరకు వెళ్లి ఖాళీలను పూరిస్తుంది. ఇలా చేయడం వలన నదీ గర్భంలో ఉండే నేల గట్టిపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీనివలన ప్రాజెక్టు పునాదులు కదలకుండా ఉంటాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. భూకంపాలు కానీ, భూ ప్రకంపనలు కానీ వచ్చినా ఎటువంటి నష్టం ఉండదని వారంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలవటానికి ముందే దానికి సంబంధించి రూర్కీ, ఐఐటి నిపుణులు, హైదరాబాద్ కు చెందిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియోలజిస్టులు అక్కడి భూ సాంద్రత అంటే సాయిల్ డెన్సిటీపై అధ్యయనం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆ ప్రాంతం చాలా అనువుగా ఉందని వారు సర్టిఫై చేశాకే పనులను ప్రారంభించారు. కాగా రెండోసారి నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనులు, ప్రధాన డ్యాం పనులు మొదలవటానికి ముందుగానే వీరు మరోసారి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ ఇంజనీర్లు కూడా ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుకు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. భూకంపం వస్తే పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా రక్షించాలని దానిపై సైతం నిపుణులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. భూకంపాన్ని తట్టుకునే వీలుగానే ప్రధానంగా పోలవరం డ్యాం నిర్మాణం అయితే సాగుతుంది. అంతేకాకుండా డ్యాం నిర్మాణం చేపట్టడానికి 4 రోజుల ముందుగానే ఈ భూకంపానికి సంబంధించి కొన్ని పరీక్షలు చేస్తారు. ప్రధానంగా జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు వస్తారు. అదేవిధంగా సిస్మలాజిస్టులు కూడా వస్తారు. వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఈ ప్రధాన డ్యాం పనులు అయితే చేపడతారు. మొత్తం మీద చూస్తే మాత్రం భూకంపం తట్టుకోవడానికి వీలుగానే ఈ ప్రధాన డ్యాం అంటే పోలవరం ప్రాజెక్ట్ పనులు అయితే సాగుతున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. భూకంపం గతంలో అనేక మంది చెప్తున్నట్లుగా పోలవరం ప్రాజెక్టుకు భూకంపం సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదని అదే ఇక్కడ అధికారులు అయితే మొత్తంగా స్పష్టంగా చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి.